ఒక రాజ దర్బార్లో రాజుగారు సింహాసనం మీద దర్జాగా కూర్చున్నారు. మంత్రులు, సైన్యాధికారులు, మిగతా ప్రజలు మొత్తం అంతా ఫుల్ సెటప్ అంతా మంచి జోష్ మీద ఉంది. రాజుగారు ఎదురుగా ఉన్న వ్యక్తిని గర్వంగా చూస్తున్నారు, సంతోషంగా చూస్తున్నారు. ఆ ఎదురుగా ఉన్నది ఒక మ్యాథమెటిషియన్. ఓకేనా? అతనుకున్న తెలివితేటలతో రాజుగారిని బాగా మెప్పించేశాడు. ఓకే, అలాగే అతనుకున్న మ్యాథమెటికల్ స్కిల్స్తో ఆ రాజ్యంలో ఉన్న కొన్ని సమస్యలను కూడా అతను సాల్వ్ చేశాడు. సో రాజుగారు మొత్తం మీద అతని పర్ఫార్మెన్స్కి చాలా సంతోషపడిపోయారు, ముచ్చటపడిపోయి ఇంకా ఏముంది, వెంటనే నీకేం కావాలో కోరుకో అని అడిగారు. వెంటనే అతను, మహాప్రభు నాకు పెద్దగా ఏమొద్దు, నాకు 1 mole, నా మాట శ్రద్ధగా వినండి, అతను అడుగుతున్నాడు రాజుని, నాకు 1 mole బియ్యపు గింజలు ఇప్పించండి మహారాజా చాలు అన్నాడు. ఏమడిగాడు? 1 mole బియ్యపు గింజలు ఇప్పించండి మహారాజా చాలు అన్నాడు. ఇదేంటి రాజుగారి మనసులో, ఇదేంది ఇది? ఇప్పుడు నేను మాట తప్పని మహారాజుని, ఏం కావాలని కోరుకొని నేనే అడిగితే ఏ అర్ధరాజ్యం అడగాలి, లేకపోతే యువరాన్ని ఇచ్చి పెళ్లి చేయమని అడగాలి, ఈడేంది రేషన్ బియ్యం అడుగుతున్నాడు, పాపం చాలా కరువులో ఉన్నాడేమో అనుకుని, రాజుగారికి మోల్ కాన్సెప్ట్ తెలియదు, ఈ మోల్ ఏంటో తెలియదు. ఆ రోజు ఆయన కాలేజీకి వెళ్ళి ఉన్నాడు. ఓకేనా? అయితే తెలియపోతే ఏముంది, మోల్ అయితే ఏంటి, ఇంకోటి అయితే ఏంటి, అడిగింది బియ్యమేగా, మనులా మాణిక్యాల బియ్యమేగా, సర్లే తీసుకో అనబోతున్నాడు. అవి పక్క నుంచి మంత్రులు, రాజుగారిలాగా కాదు కదా మంత్రులు, అప్పట్లో మంత్రులు అంటే ఏంటి, అప్పట్లో మంత్రులు అంటే సకల కళా ప్రావీణ్యులాలు, వాళ్ళకి రాని సబ్జెక్ట్ లేదు, వాళ్ళకి తెలియని సైన్స్ లేదు. కాబట్టి మహారాజా 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 ఒప్పుకోకండి, మాట ఇవ్వకండి మహారాజా అని వాళ్ళు సైగ చేస్తున్నారు చిన్నగా. రాజుగారు చూడలేదు వాళ్ళు, ఇంకా డైరెక్ట్గా ఇతని వైపు చూస్తూ, తీసుకో, రేపొచ్చే 1 mole బియ్యపు గింజలు ఇచ్చేస్తాం, పట్టుకుపో అన్నారు. సరే మహారాజా, ఇతను వెళ్ళిపోయాడు. అంతే. వెంటనే మంత్రులంతా కోపంగా రాజు దగ్గరికి వచ్చారు. ఏదో కట్టప్ప వస్తాడు చూసారు ఆ శివగామి దగ్గరికి, తప్పు చేసావు శివగామి అని. అట్లా మంత్రులు వచ్చేసారు, పెంట చేస్తారు మహారాజా మీరు అని. అంటే ఈ తప్పు చేశారు మహారాజా మీరు, మహారాజా ఏంటి మహారాజా మీరు రాజ్యం కొంప ముంచేశారు మహారాజా, ఎందుకని మాటిస్తే తప్పడినా అంటే, ఏం చేశానయ్యా, బియ్యమేగా. బియ్యం కాదు మహాప్రభు, బియ్యం ముందు ఒకటి ఉంది, మోల్. వాడు అడిగింది ఉత్తి బియ్యం కాదు మహారాజా, 1 mole బియ్యపు గింజలు అడిగాడు. అంటే ఏమైంది, కౌంట్ చేసి ఇవ్వచ్చు కదా. అది కాదు మహారాజా, ఆ 1 mole అనేది మామూలు నెంబర్ కాదు మహారాజా, అది చాలా పెద్ద నెంబర్ అని నేనంటే చిన్న మాట అవుతుంది మహారాజా, అది చాలా 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 పెద్ద నెంబర్ మహారాజా, మీరెందుకు అది అన్నారు అంట. అవునా, అంత పెద్ద నెంబరా, అదే ఎట్లా అంటాను మహారాజా. అది ఫర్ సపోజ్ రాజుకి ఇలా అన్నారు, ఏమని, మహారాజా సపోజ్ 1 mole బియ్యపు గింజలు ఉండవు ఈ భూమి మీద, ఒకవేళ ఉన్నా అవి కౌంట్ చేస్తే ఏంటి, సెకండ్కి ఒక బియ్యపు గింజ చప్పున మనం అందరం కౌంట్ చేసిన, సెకండ్కి ఒక బియ్యపు గింజ చప్పున మనం అందరం కౌంట్ చేసిన సుమారుగా 2 × 10⁻16 ఇయర్స్, ఇన్ని సంవత్సరాలు పడుతుంది మహారాజా. 2 × 10⁻16 ఇయర్సా? ఈ విశ్వం వయసు ఎంత ఒకసారి గూగుల్లో చూడండి. మన విశ్వం పుట్టే అన్ని సంవత్సరాలు అవ్వదే. మరి 1 mole బియ్యపు గింజలైనా 1 mole ఏ పార్టికల్స్ అయినా లెక్క పెట్టాలంటే అంత టైం పడుతుంది మహారాజా. ఈవెన్ సెకండ్కి ఒకటి, ఏంటి, నిద్రపోకుండా భోజనం చేయకుండా కదలకుండా సెకండ్కి ఒకటి లెక్క పెట్టిన 2 × 10⁻16 ఇయర్స్ అంటే, ఇప్పుడు 2 × 10⁻16 ఇయర్స్ అంటే సరదాగా ఒక మాట్లాడతాను నేను, దీన్ని నేను 2 × 10⁻16 × 10⁻2 ఇయర్స్ అంటాను. ఈ 10⁻2 అంటే 100 ఏళ్ళు, ఒక జన్మ అంటే ఇన్ని జన్మలు ఎత్తాలి. 2 × 10⁻16 జన్మలు ఎత్తినా కౌంట్ చేయలేరా బాబు, అంత పెద్ద నెంబరు. మీరెందుకు మహారాజా అలా అనేసారు? అవునా, అయినా రాజు వీళ్ళు ఇలా అంటున్నారు కానీ ఎక్కడో నమ్మకం కుదరట్లా. ఏంటబ్బా, ఫస్ట్ టైం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, ఏంటి అంత పెద్ద నెంబర్ అది అంటున్నాడు. రండి మహారాజా అని తలుపులేసి
రాజుగారికి కొంచెం మోల్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయనకు అర్థమయ్యే భాషలో. ఎట్లాగా? మహారాజా, సుమారు ఒక బియ్యపు గింజ ఒక 20 మిల్లీగ్రాములు ఉంది అనుకుందాం మహారాజా. అనుకుందాం, ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండదు. ఒక బియ్యపు గింజ 20 మిల్లీగ్రాములు ఉంది అనుకో మహారాజా. గ్రాముల్లో మార్చేయండి మహారాజా, గ్రాముల్లో మార్చేయండి. 1000తో డివైడ్ చేస్తే గ్రాముల్లో మారిపోద్ది. 20/1000 అంటే 2 × 10⁻⁻² గ్రామ్స్ అయింది. కేజీల్లో మార్చేయండి మహారాజా, కేజీల్లోకి మళ్ళీ 1000తో డివైడ్ చేసేయండి. 2 × 10⁻⁻5 కిలోగ్రామ్స్. మహారాజా గుర్తుపెట్టుకోండి, ఇది మాస్ ఆఫ్ మహాప్రభు వినండి, ఇది మాస్ ఆఫ్ 1 రైస్ గ్రెయిన్, ఒక్క బియ్యపు గింజ బరువు. అది ఒక్క బియ్యపు గింజ బరువు. మరి మన దగ్గర ఒకవేళ 1 మోల్ ఉన్నాయనుకో, ఓకే, 1 మోల్ బియ్యపు గింజలు ఉన్నాయనుకో మహారాజా. 1 మోల్ అంటే ఎంత? రాజుగారికి మొదటిసారి ఆ నెంబర్ పరిచయం చేశారు. మహారాజా 1 మోల్ అంటే దాన్ని వాస్తవానికి అవగాడ్రోస్ నెంబర్ అంటారు. అవగాడ్రోస్ నెంబర్ అంటారు. ఆయన పేరు ఎందుకు వచ్చిందో తర్వాత చెప్దాం మనం. ఆ నెంబర్ విలువ 6.023 × 10⁻23. క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు చాలా సందర్భాల్లో 6 × 10⁻23 వేసినా ఇబ్బంది ఉండదు మహారాజా అన్నారు. ఓకే, 6.022 లేదా 6.023 × 10⁻23. ఇన్ని మీ దగ్గర ఏమైనా ఉండనివ్వండి, అవి ఇన్ని గుర్రాలు ఉంటే 1 మోల్ గుర్రాలు మహారాజా. ఇన్ని ఏనుగులు ఉంటే 1 మోల్ ఏనుగులు మహారాజా. ఊహించవద్దు, వద్దు. అదే ఏమున్నా సరే అన్నుంటే 1 మోల్ మహారాజా. ఏమున్నా సరే అన్నుంటే 1 మోల్ మహారాజా. అవునా? అవునా? సరే. ఒక్క బియ్యపు గింజ బరువు ఇది కదా. ఒకవేళ మన దగ్గర 1 మోల్ బియ్యపు గింజలు ఉంటే మొత్తం బరువు ఎంత ఉంటుంది చూద్దాం. మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ రైస్ గ్రెయిన్స్ ఈజ్ ఈక్వల్ టు, ఎట్లా క్యాలిక్యులేట్ చేద్దాం రాజా? ఒక్క బియ్యపు గింజ బరువు ఉంది ఇంటూ ఎన్ని ఉన్నాయి, సింపుల్. సో 6 × 10⁻23 ఇంటూ మాస్ ఆఫ్ ఈచ్ గ్రెయిన్ 2 × 10⁻⁻5 కిలోగ్రామ్స్. మల్టిప్లై చేస్తే 6 2s are 12 కదా. 12 × 10⁻18 వస్తుంది. పాయింట్ పెడితే 19 అవుతుంది. 10⁻19 కిలోగ్రామ్స్. ఏదో నెంబర్ కదా, ఎన్ని కేజీలా? ఆగండి మహారాజా. 1.2 × 10⁻19 కిలోగ్రామ్స్ అంటే ఎంతో మహారాజా తెలుసా? భూమి చుట్టూ తిరిగే గ్రహాలు ఉంటాయి కదా, ఆ గ్రహాల్లో ఏదైనా ఒక పెద్ద గ్రహం తీసుకోండి, దాని బరువు ఎంత అంటే ఇంత ఉంటుంది. ఓ పెద్ద గ్రహం మహారాజా ఇది. భూమి మీద భూమి బరువు ఇంకొంచెం ఎక్కువే ఉంటుంది కానీ, దీనికన్నా ఎక్కువే ఉంటుంది కానీ, భూమి మీద కొన్ని నీళ్లు తీసేయండి, భూమిలోంచి కొంత మట్టి తీసేయండి, ఇంత ఉంటుంది మహారాజా. ఇది పెద్ద గ్రహం. అన్ని బియ్యపు గింజలు మనం ఎక్కడిస్తాం మహారాజా అని క్వశ్చన్ చేశాను. అమ్మా నేను ఈ పని చేశానా అనుకున్నాడు. ఇంకొక ప్రూఫ్ ఇచ్చారు ఆయనకి. ఏంటి? సుమారు మహారాజా మీ దగ్గర ఒక కాగితం ఉన్నదనుకోండి, మనం A4 షీట్ అంటాం కదా, A4 షీట్ ఒకటి తీసుకొని, ఓకేనా, థిక్నెస్ ఆఫ్ A4 పేపర్ సుమారు రాస్తున్నాను 0.1 మిల్లీమీటర్ అనుకుంటున్నాను. ఊరికే తీసుకోండి, ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు, ఓకేనా. మీటర్లో మార్చేయండి. ఏంటి? by 1000, 0.1/1000, that will be 10⁻⁻4 meters. ఓకే, అది ఒక పేపర్ యొక్క థిక్నెస్. రాజా A4 మీద A4, A4 మీద A4, A4 మీద A4, పేపర్ మీద పేపర్, పేపర్ మీద పేపర్, పేపర్ మీద పేపర్, అలా 1 మోల్ పేపర్స్ పెట్టి ఆ పైన మీరు కూర్చుంటే మీరు చంద్రమండలం దాటేస్తారు, మన నవగ్రహాలు దాటేస్తారు, గెలాక్సీని దాటేసి విశ్వం అంచులకు వెళ్ళిపోవచ్చు మహారాజా. అంత పొడవు ఉంటుందా A4 షీట్ బండిల్ అని చెప్పారు. అవునా?
అవును. ఎందుకు? ఒక్క పేపర్ థిక్నెస్ అది 10⁻⁻⁴ కదా. దెన్ 1 మోల్ ఉంటే 6.023 ఇంటూ 10⁻23 లేదా 6 ఇంటూ రాస్తున్నాను, 6 ఇంటూ 10⁻23 ఇన్ని పేపర్లు ఉన్నాయి ఇంటూ ఒక్కొక్క పేపర్ యొక్క థిక్నెస్ 10⁻⁻⁴ అయితే ఏమవుతుంది? అది 6 ఇంటూ 10⁻19 మీటర్స్ అవుతుంది బాబురే. 6 ఇంటూ 10⁻19 మీటర్స్ ఎత్తులో మనం ఎదిగితే భూమి దాటి, గ్రహాలను దాటి, మన గెలాక్సీ, మన సోలార్ సిస్టమ్ దాటి, గెలాక్సీ దాటి, కొన్ని లక్షల గెలాక్సీలు దాటేసి ఎక్కడికో వెళ్ళిపోతాం. ఇక విశ్వం దాటి వెళ్ళిపోతాం మనం. అది పరిస్థితి. అంత పెద్ద నెంబర్. రాజుకి కళ్ళు తెరుచుకున్నాయి, భయం మొదలైపోయింది, కంగారు మొదలైపోయింది. ఇక వాళ్ళ ముందు భయం చూపిస్తాడు ఆ రాజు అనేవాడు. వెంటనే సర్లే నేను చూసుకుంటాలే, మీరు వెళ్ళండి అని పంపిస్తాడు. పంపించి కంగారు అయిపోతున్నాడు. పడక గదిలో మహారాణి ఉంది. కంగారుగా, భయంగా, అదేంటి మాట తప్ప, రేపొద్దున మాట తప్పేస్తేనేమో మాట తప్పానని పేరు వచ్చేస్తుంది, ఇవ్వాలంటేనేమో ఇవ్వలేను కదా. ఇప్పుడు వీడికి 1 మోల్ రైస్ గ్రీన్స్ ఇచ్చే ప్రయత్నం మొదలెడితే చాలు, నేను ఒక నెక్స్ట్ 2 నెలల్లో నేను ఆడు రాజు అయిపోతాడు, నేను బికార్ అయిపోతాను. ఇలా చాలా ఆలోచనలో పడ్డాడు. అయితే రాణిగారు కొంచెం తెలివైన వారు అనమాట. సో రాణిగారు, పర్లేదండి, మీరేం టెన్షన్ పడకండి, మీకు మోల్ కాన్సెప్ట్ రాకపోవచ్చు, నాకొచ్చు, మీరు అతన్ని రేపు పిలవండి. పిలిచి, నాయనా నేను నీకు 1 మోల్ బియ్యపు గింజలు ఇస్తాను, నీకు 1 మోల్ బియ్యపు గింజలు ఇస్తాను, కాకపోతే మేము ఒక్కొక్క గింజ ఇస్తుంటాము, నువ్వు ఒక్కొక్కటి కౌంట్ చేసుకుని తీసుకో, లేదు టైం లేదంటే ఈ 100 నాణ్యాలు, ఈ 100 బంగారు నాణ్యాలు తీసుకెళ్ళిపో అనండి అని చెప్పింది. అవును కదా, 1 మోల్ మనం కౌంట్ చేయలేకపోతాం, ఆడి మాత్రం కౌంట్ చేస్తాడా? ఈ ఐడియా బాగుందని చెప్పి మరుసటి రోజు అతనికి, బాబు నీకు 1 మోల్ బియ్యపు గింజలు ఇస్తాం, మా వాళ్ళు ఇస్తుంటారు, నువ్వు లెక్క పెట్టి తీసుకో అంటే, మహాప్రభు ఆ 100 నాణ్యాలు ఇవ్వండి అని ఆ 100 బంగారు నాణ్యాలు తీసుకుని ఆడు వెళ్ళిపోయాడు. ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, ఆ 1 మోల్ అనేది ఉంది చూసారు, ఆ నెంబర్ ఎంత పెద్దదో తెలియడానికి. దాని గొప్పతనం తెలియనప్పుడు ఆ కాన్సెప్ట్లోకి ఎలా ఎంటర్ అవుతాం మనం? 1 మోల్ సచ్ ఏ బిగ్ నెంబర్. మన దగ్గర ఇప్పుడు 1 మోల్ ఇసుక పార్టికల్స్ ఉన్నాయనుకో, 1 మోల్ శాండ్ పార్టికల్స్, 1 మోల్ శాండ్ పార్టికల్స్ని మీరు ఒకవేళ భూమి మీద చల్లితే, 1 మోల్ శాండ్ పార్టికల్స్ని భూమి మీద చల్లితే, మీరు భూమి మీద సుమారు ఒక 50 మీటర్ల ఎత్తులో భూమంతా కప్పేయచ్చు, ఇంక్లూడింగ్ హిమాలయాలను కూడా కప్పేయచ్చు, కనపడకుండా, భూమిని కనపడకుండా కప్పేయచ్చు. అంత పెద్ద నెంబర్ అది. సో అలాంటి మోల్ అనే పార్టికల్తో కెమిస్ట్రీలో మనకేంటి అవసరం, మనం ఎలా వాడబోతున్నాం, దాంతో మనకేంటి పని వచ్చింది, అది తెలుసుకోవాలా వద్దా? ఎస్. సో ముందు ఈ మోల్ అంటే 1 మోల్ ఈజ్ ఈక్వల్ టు 6.022 ఇంటూ 10⁻22 పార్టికల్స్. ఓకేనా? దీన్ని అవగాడ్రోస్ నెంబర్ అంటారు. ఓకేనా? ఇలా సింబల్తో ఇలా ఇండికేట్ చేస్తారు. సరేనా? ఎస్. ఇప్పుడు ఈ మోల్ అనే కాన్సెప్ట్ని ఉపయోగించి మనం కెమికల్స్లో నెంబర్ ఆఫ్ యాటమ్స్, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ లేదా నెంబర్ ఆఫ్ అయాన్స్, ఏదైనా పార్టికల్స్ని కౌంట్ చేసేటప్పుడు ఈ మోల్ అనే కాన్సెప్ట్ని ఎలా యూజ్ చేస్తామో మీకు